హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం 16th సెప్టెంబర్ రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి ఇవాళ నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. నౌ కమింగ్ టు ద ఫస్ట్ అప్డేట్. పశ్చిమ బెంగాల్లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిపెట్ నుంచి కాంట్రాక్ట్ బేసిస్న 5 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో పోస్టులు ఏంటంటే లెక్చరర్ కెమిస్ట్రీ విభాగంలో, లెక్చరర్ ఫిజిక్స్ విభాగంలో, ఇన్స్ట్రక్టర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ విభాగంలో, కన్సల్టెంట్ ట్రైనీ అనేది మొబిలైజేషన్ విభాగంలో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి డిప్లొమా, బీఎస్సీ, బీఈ ఆర్ బీటెక్, మాస్టర్స్ డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. వీరి యొక్క శాలరీ అనేది నెలకి లెక్చరర్కి 30,000 రూపాయల నుంచి 35,000 వరకు, ఇన్స్ట్రక్టర్కి 25,000 నుంచి 30,000 వరకు, కన్సల్టెంట్ ట్రైనీకి 20,000 నుంచి 30,000 వరకు ఉంటుందన్నమాట పోస్టును బట్టి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 28 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అన్ని రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్నటువంటి 368 పోస్టుల సెక్షన్ కంట్రోల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో రీజియన్స్ వారీగా చూసుకున్నట్లయితే అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గౌహటి, జమ్మూ అండ్ శ్రీనగర్, కోల్కతా, మాల్తా, అదేవిధంగా ముంబై, ముజఫర్పూర్, పాట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, గోరఖ్పూర్, తిరువనంతపురం నుంచి ఈ యొక్క ఖాళీలు అనేవి ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. శాలరీ అనేది నెలకి 35,400 నుంచి వీరి యొక్క శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. వయసు విషయానికి వస్తే 20 నుంచి 33 ఏళ్ల మధ్య అనేది ఉండాలి. ఎంపిక అనేది సిబిటి, అదేవిధంగా కంప్యూటర్ యాప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే జనరల్, బీసీ, ఈడబ్ల్యూఎస్లకు 500 రూపాయల చొప్పున, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 250 రూపాయల చొప్పున అప్లికేషన్ ఫీ అనేది ఉందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి అక్టోబర్ 14 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ అనేది 16 అక్టోబర్ లోపు ఫీ పేమెంట్ అనేది చేయాలన్నమాట. సో ఒకవేళ అప్లికేషన్లో ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే 17 నుంచి 26 అక్టోబర్ వరకు ఆ మిస్టేక్స్ అనేవి మనం క్లియర్ చేసుకోవచ్చు. దీని తర్వాత మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు అనమాట. దీని తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ NIRDPR రాజేంద్రనగర్, హైదరాబాద్ నుంచి డేటా ఎమ్యురేటెడ్ పోస్టుల భర్తీకి కాంట్రాక్టువల్ బేసిస్తో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 150 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఆన్లైన్లో అప్లికేషన్ అనేది 30th సెప్టెంబర్ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ ముంబై నుంచి జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇది ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. టోటల్గా 24 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 21 సెప్టెంబర్ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ DPCC నుంచి ఇంజనీర్, అదేవిధంగా సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇది ప్యూర్లీ ఆన్ రెగ్యులర్ బేసిస్ అన్నమాట. టోటల్గా 14 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. లాస్ట్ డేట్ వచ్చేసరికి 24 సెప్టెంబర్ లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత ఇవాళ అంటే సెప్టెంబర్ 16 రోజున అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఏపీ ఫ్యామిలీ అండ్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి 28 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో 5th, 8th MBBS డిగ్రీ, ANM ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ బోర్డు నుంచి 615 పోస్టులకు గాను ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎవరైతే 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ నుంచి 1180 పోస్టులకు కానీ మరొక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎవరైతే డిగ్రీ, డిప్లొమా కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ 3 పోస్టులకి సంబంధించి అప్లికేషన్ డేట్ అనేది ఇవాళతోటే లాస్ట్ డేట్ అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మర్చిపోకుండా అప్లై చేసుకోండి. దీని తర్వాత
రాయ్బరేలీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నైపర్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ రిజిస్టర్, గ్రేడ్ 2 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 7 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత న్యూఢిల్లీలోని ప్రసార భారతిలో కాంట్రాక్ట్ బేసిస్న కంటెంట్ మేనేజర్, క్రియేటివ్ డిజైనర్, వీడియో ఎడిటర్, ఐటీ ఎగ్జిక్యూటివ్ మేనేజర్, జూనియర్ మేనేజర్, ఫైనాన్స్ ప్లానర్ సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులు అనేవి సోర్సింగ్, ఆపరేషన్స్, ప్రొడక్షన్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగాల్లో భర్తీ చేస్తారు. టోటల్గా 50 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 24 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాళ తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను నేను మీకు ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.